వెల్కమ్ టు మెగానైన్ టీవీ. ప్రపంచ కుబేరులు ఎవరు అంటే ఇప్పుడు ఎలాన్ మస్క్, జూకర్బర్గ్, బిల్ గేట్స్ పేర్లు వినిపిస్తాయి. కానీ ఒకప్పుడు నిజాం పాలకులు ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఉండేవారు. హైదరాబాద్ అంటేనే నవాబుల వైభవంగా చెప్పుకునేవారు. కోహినూర్ను మించిన జాకబ్ డైమండ్, వెలకట్టలేని వజ్ర వైఢూర్యాలు, హైదరాబాద్ సంస్థానం చివరి పాలకుడు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సంపద ఉండేది. ఉస్మాన్ అలీ ఖాన్ ఆస్తుల గురించి, ఆయన ఆభరణాల గురించి ఎన్నో కథలు, ఎంతో చరిత్ర ఉండేది. ఆయన దగ్గర ఉన్న వజ్రాలు, రత్నాలు, ముత్యాల హారాలు అప్పట్లోనే ప్రపంచంలోనే అత్యంత విలువైనవిగా పేరుగాంచాయి. ఇవి కేవలం అలంకరణలు మాత్రమే కాదు, అవి దక్కన్ సంస్కృతికి, మొఘలాయుల కాలపు కళా చాతుర్యానికి, గోల్కొండ వజ్రాల స్వచ్ఛతకు నిదర్శనాలు. స్వాతంత్ర్యం తర్వాత 1995లో భారత ప్రభుత్వం ఈ ఆభరణాలను నిజాం ట్రస్ట్ నుంచి 218 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి అవి ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీకటి గదుల్లో మగ్గిపోతున్నాయి. నిజాం పాలకులకు చెందిన 173 అద్భుతమైన అపారమైన ఆభరణాలు 1995 నుంచి రిజర్వ్ బ్యాంకు సీక్రెట్ గదుల్లోనే భద్రంగా ఉన్నాయని కేంద్రం తాజాగా ప్రకటించింది. అయితే తాజాగా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో ఈ నిధికి సంబంధించిన లోతైన విషయాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. 1948లో హైదరాబాద్ విలీనం తర్వాత నిజాం వారసుల కోసం 2 ప్రధాన ట్రస్టులను ఏర్పాటు చేశారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 1951లో నిజాం జ్యువెలరీ ట్రస్టు, 1952లో నిజాం సప్లిమెంటరీ జ్యువెలరీ ట్రస్టులను ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టులోని నిజాముల వైభవాన్ని చాటే 173 ఆభరణాలను విక్రయించకుండా కేవలం నిజాం కుటుంబ వారసుల హక్కులను కాపాడేలా నిబంధనలు రూపొందించారు. అయితే కాలక్రమేణా వారసుల మధ్య ఏర్పడిన విభేదాలు, వివాదాలు, ట్యాన్స్ ఇష్యూల కారణంగా ఈ అపురూపమైన నిధిని విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1970లో ఈ నిధిలోని నగల వేలానికి నిజాములు ప్రయత్నించగా భారత ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఇవి దేశ జాతీయ సంపద, వీటిని విదేశీయులకు విక్రయించడానికి వీల్లేదని కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ న్యాయ పోరాటం సుదీర్ఘకాలం సాగింది. 1995లో ముగిసింది. అప్పట్లో అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ 1000 కోట్లు ఉంటుందని అంచనా వేసినప్పటికీ నిజాం వారసులతో కుదిరిన ఒప్పందం ప్రకారం 218 కోట్లకు భారత ప్రభుత్వం వీటిని దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం అప్పటి నుంచి ఈ నగలు ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలోని అత్యంత సురక్షితమైన డార్క్ రూమ్లో భద్రంగా ఉన్నాయి. ఆర్బీఐ డార్క్ రూమ్లో ఉన్న ఈ 173 నగల సేకరణలో కొన్ని ప్రపంచ ప్రసిద్ధిగాంచినవి ఉన్నాయి. అందులో జాకబ్ డైమండ్ ఒకటి. ఇది ప్రపంచంలోనే 5వ అతిపెద్ద వజ్రం. దీని బరువు 184.75 క్యారెట్లు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిజాం తన టేబుల్పై దీనిని ఒక పేపర్ వెయిట్గా వాడేవారు. అంటే ఆనాటి నిజాముల వైభవం ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే ఈ జాకబ్ డైమండ్ విక్టోరియా వజ్రం కంటే ఇది పెద్దది. దీని విలువే ఇప్పుడు 100 కోట్లు ఉంటుందని అంచనా. హైదరాబాద్ స్పెషల్ బస్రా ముత్యాలతో చేసిన హారాలు ఇందులో ప్రధాన ఆకర్షణ. ఈ ఆభరణాన్ని సత్లదా అంటారు. ఇది 7 వరుసల ముత్యాల హారం. ఇందులో ఉపయోగించిన ముత్యాలు ప్రపంచంలోనే అత్యుత్తమైన బస్రా ముత్యాలు. వజ్రాలు, పచ్చలు, కెంపులు, అత్యంత నైపుణ్యంతో పొదగబడిన రాజుల తలపాగపై అలంకరించే సర్పెంచ్లు ఉన్నాయి. కేవలం పురుషులకే కాదు, మహిళల ఆభరణాలు ఉన్నాయి. అంతఃపుర స్త్రీల కోసం ప్రత్యేకంగా రూపొందించిన భారీ కమ్మలు, పట్టీలు, నెక్లెస్లు, బెల్టులు, వాచీలు, ఉంగరాలు, ఆర్మ్ బ్యాండ్లు, కంకణాలు, బటన్లు, కఫ్ లింకులు, చీలమండలు, వాచ్ చైను అన్ని వజ్రాలతో పొదిగినవే. ఒక్కో ఆభరణం వెనుక నెలల తరబడి శ్రమించిన కళాకారుల ప్రతిభ కనిపిస్తుంది. ఎంతో చరిత్ర ఉంది. ఆర్బీఐ లాకర్లలో ఉన్న ఈ ఆభరణాలను ఇప్పటి వరకు 3 సార్లు మాత్రమే ప్రదర్శించారు. 2001, 2006లో సాలార్జంగ్ మ్యూజియంలో ప్రత్యేకంగా వీటిని ప్రజలు చూసేందుకు అనుమతించారు. ఆ తర్వాత 2019లో ఢిల్లీలో నేషనల్ మ్యూజియంలో భారీ భద్రత నడుమ వీటిని ప్రదర్శించారు. అప్పటి నుంచి ఇవి ఆర్బీఐ లాకర్లలోనే ఉన్నాయి. నిజాముల వైభవానికి నిలువెత్తు సాక్ష్యాలుగా ఉన్న ఈ ఆభరణాలను శాశ్వతంగా హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలో లేదా చౌమహల్లా ప్యాలెస్లో ప్రదర్శించాలని నిజాం వారసులు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. నిజాం నగలు ఇక్కడ ఉంటే హైదరాబాద్ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవి హైదరాబాద్ గడ్డపై పుట్టినవి. స్థానిక ప్రజలకు తమ పూర్వీకుల సంపదను చూసుకునే హక్కు ఉందని భావిస్తారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కూడా వీటి తరలింపుపై కేంద్రానికి లేఖలు రాశాయి. అయితే వీటి తరలింపులో అనేక చిక్కుముళ్లు ఉన్నట్లు కేంద్రం పార్లమెంట్లో ప్రకటించింది. వీటిని తరలించడం కేవలం ఒక రాజకీయ నిర్ణయం కాదని చెబుతోంది. 1995లో 218 కోట్లకు ఈ నిధిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. నిధి ప్రస్తుత మార్కెట్ విలువ 50,000 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఇంతటి విలువైన సొత్తును రోడ్డు లేదా విమాన మార్గంలో తరలించడం పెద్ద రిస్కుతో కూడుకున్న పని. ఈ నగలను ప్రదర్శించే మ్యూజియంకు గాలి చొరబడని బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు, లేజర్ సెక్యూరిటీ సిస్టమ్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ రక్షణ అవసరం. అంతేకాక ఆర్బీఐ, భారత ప్రభుత్వాల మధ్య ఉన్న పాత ఒప్పందాలను సవరించాల్సి ఉంటుంది. అయితే నిజాం నగల చారిత్రక సాంస్కృతిక ప్రాధాన్యతను గుర్తిస్తున్నామని కేంద్రం చెప్పడం ఒక ముందడుగుగానే భావించాలి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా హైదరాబాద్కు శాశ్వతంగా తరలించలేకపోతున్నామని చెప్పడం పట్ల చరిత్రకారులు కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది.